శనార్థులు మీ జిగల్ లైన్ వచ్చిందంటే ఇక జిగల్ జిగల్ అర్థాలు తెచ్చినట్టే. ఇక ఆలస్యం చేసేదే లేదు. ఇక జిగల్ లేని అర్థాలు చూసేదే ముందుగల హెడ్లైన్స్. గ్రామ సభల పబ్లిక్ గరం షురు అయింది, లీడర్లకు భయం. 200 ఏళ్ల బతికి ఉన్న తాబేలు ఈ ముచ్చటరికైనాక ఫుల్ పరిశాను మళ్ళా జనాలు. 167 కోట్లకు అమ్ముడుపోయిన పెయింటింగ్ ఇక సోషల్ మీడియాలో అవుతున్నది మళ్ళా ట్రెండింగ్. హెల్మెట్ ఉంటేనే ఊర్లకు ఎంట్రీ, అందరూ పాటిస్తే పైలంగా ఉంటది మళ్ళా మన కంట్రీ. ఇక సూపర్ పవర్స్ ఉన్న సూపర్ మ్యాన్ గీడికి గాడికి గిర్రగిర్ర ఎట్లా తిరుగుతాడో సీఎం సార్ కూడా గట్లనే తిరుగుతున్నాడు. గవి కాళ్ళ చక్రాల అసలు సమజైతలేదు. ఇక నిన్న చూస్తానేమో కేరళం రాష్ట్రంలో ఉన్నాడు, ఇక పొద్దుగాల చూస్తే పట్నంలో ఉన్నాడు. గటు కేరళం ఎన్నికల పాచరం ఒడగొట్టుకున్నాడు కానీ ఇక ఎంబడ గిటు ఫ్యూచర్ సిటీ పనులల్లా పాలు పంచుకున్నాడు. గిట్లా సీఎం సారు స్పీడ్ చూస్తే ఇక గాలి మోటార్ కూడా తక్కువనే అనిపిస్తున్నది. మళ్ళా మన తెలంగాణ సీఎం రేవంత్ సారు మిషన్ల కంటే ఎక్కువ స్పీడ్గా పనిచేస్తున్నాడు కదా. అవును, మళ్ళా నిన్న మొన్న కేరళ రాష్ట్రంలో ప్రచారంలో పాలు పంచుకుంటే They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take the bill. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. Is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. అప్పుడే పట్నం వచ్చి ఫ్యూచర్ సిటీలో పనులు ఎట్లా నడుస్తున్నాయి, ఏం సంగతి, మొత్తం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని చెప్పి దగ్గరుండి గిట్లా అరుచుకున్నాడు మళ్ళీ అధికారులను. చూసిరు కదా మొత్తం మీద అయితే ఎట్లా నడుస్తున్నది, ఏం కథ, ఏం ప్లానింగ్ అని చెప్పి అన్నీ అడిగి తెలుసుకోమంటే ఇక అట్టెనక ఉత్తగా ఉంటాడా చెప్పుండ్రి. ఈ అలా ఓ కొత్త కార్యంలో పాలు పంచుకున్నాడు. చూసిరు కదా మొత్తం మీద అయితే మన తెలంగాణ సీఎం రేవంత్ సారు గిట్లా రయ్య పని చేస్తున్నాడు. మన తెలంగాణలో సర్కారు పాలన గురించి పక్క రాష్ట్రం పోయి మరి ఎన్నికల ప్రచారంలో ఇవో గిట్లా అద్భుతాలు సృష్టించినామని చెప్పి స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తున్నాడు. మళ్ళా people who are discussing or people who are making allegations against Telangana guarantees, I wanted to challenge Mr. Pinarayi Vijaya. Please come, I will organize everything. I will organize a flight. I will organize a team to explain. I will come with you. Otherwise, my manifesto committee chairperson is here, Mr. Sridhar Babu, who is holding now IT and Industries Legislative Affairs Minister. I will ask my minister to accompany with you and your team. Come and see in Telangana how we are implementing our 6 guarantees. We have 21,000 farmers loan, 25,35,000 farmers have got benefit with this 21,000 crores loan wave. ఇన్నారు కదా 6 గ్యారంటీగా అమలు అవుతున్నాయి అనబట్టే మొత్తం మీద అయితే సారు మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గిరికలు కొడుతున్నాయి. ఇగో నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు ఇప్పుడు గీ ముచ్చట గట్లనే ఉన్నది. గా నడుమ సినిమాలలో యాక్టింగ్ చేసే ఏను మాధవ్ సారు
రాయి లెక్కుంటే కాలం చేసిండు పుకారు లేపి సోషల్ మీడియాలో ఎన్నో వీర కవిత్వాలు రాసిండ్రు. గవ్వి చూసి గప్పుడు వేణుమాధవ్ సార్ అయితే మస్తు బాధపడ్డాడు. మరి గప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా ఉల్టా ప్రచారం అయిందో ఇప్పుడు కూడా గట్లనే అయింది మళ్ళా. అరే రే బతుకున్నప్పుడే పాడగడితే మనిషికి ఎంత బాధ అవుతుందో ఇప్పుడు ఈ తాబేలు కూడా గంతనే బాధపడుతున్నది. మళ్ళా బతుకున్నప్పుడే ఈ తాబేలు కాలం చేసిందని ప్రపంచం మొత్తము డప్పు కొట్టి సాటింపు వేసినట్టు వేసిరు మళ్ళా. మన ప్రపంచంలో గిన్ని దినాలు బతుకున్న ఏదన్నా జీవి ఉన్నదంటే గీ తాబేలు ఒకటే మళ్ళా. దగ్గర 200 సంవత్సరాలు అయ్యింది గీ తాబేలు బతకబట్టి. మళ్ళా ఈ 200 సంవత్సరాల సంది ఎన్నో చూసి ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చిన సంది నాకు కూడా కొంత దెబ్బ పడ్డది అనుకుంటున్నదేమో కానీ ఈ తాబేలు మొత్తం మీద అయితే మస్తు బాధపడ్డది. తాబేలు కాలం చేసింది అని చెప్పి సోషల్ మీడియాలో బగ్గ ప్రచారం అయ్యుడుతోని తాబేలే గిట్ల ముంగలకు వచ్చి నేను కాలం చేయలేను, మంచిగా ఉన్నా, ఇంకో 200 సంవత్సరాలైనా నేను బతుకుతా, మరి నన్ను ఉట్టి పుణ్యానికి కాలం చేసిన అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేయకుండి అని చెప్పి బతిమలాడుతున్నది. చూసిరు కదా, మంచిగా అరటి పండ్లు కూడా తినవచ్చే. మరి గింత పెద్ద తాబేలు ఏడ బతుకుతున్నదంటే సెయింట్ హెలెనా అనే దీవిలో బతుకుతున్నది. మొత్తం మీదకి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యుడుతోని అందరూ ఏమంటున్నారంటే ఇప్పటికే 200 ఏండ్లు బతికిన తాబేలు ఇంకా నిండు నూరేళ్ళు చల్లగా బతుకు అని చెప్పి దీవిస్తున్నారు మళ్ళా. పొద్దుగల లేచి తానం చేసి కొత్త బట్టలు వేసుకొని గుడికొయ్యి కొబ్బరికాయ కొనుక్కొని గుడి చుట్టూ యాది మరవకుండా 11 సుట్లు తిరిగి ఆఖరికి దేవుని దర్శనం చేసుకుంటారు కదా. మరి గియన్ని యాది మరవనప్పుడు హెల్మెట్ ఎందుకు యాది మరుస్తాం? ఏదేమైనా పక్కా పెట్టుకోవాల్సిందని గీ ఊరోళ్ళు గీ రూలు పెట్టిరు మళ్ళా. మన దేశంలో నిమిషానికి ఒక యాక్సిడెంట్ అవుతుండొచ్చును. గండ్ల చాలా మంది హెల్మెట్ పెట్టుకున్నందుకే ప్రాణాలు పోయినాయి. గందుకే హెల్మెట్ పక్క ఉండాలని చెప్పి మహబూబాబాద్ జిల్లా వెంకట్రాంపురం గ్రామ పబ్లిక్ మా ఊర్లకు ఎవ్వరొచ్చినా హెల్మెట్ ఉంటేనే ఊర్లో అడుగు పెట్టాలి, లేకుంటే ఊర్లకు రానియమని చెప్పి గిట్లా బ్యానర్ తయారు చేసి పెట్టిండ్రు మళ్ళా. చూసిరు కదా, మా ఊరికి బండి మీద వచ్చేటోళ్ళు పక్క హెల్మెట్ పెట్టుకొనే రావాలి, లేకుంటే లేదు అని చెప్పి కొత్త రకం రూలును పెట్టిరు మళ్ళా. ఊర్లున్న పబ్లిక్ గింత మంచి నిర్ణయం తీసుకున్నతోని ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఈ గ్రామంలో ఉన్న పబ్లిక్ ను అందరూ మస్తు మెచ్చుకుంటున్నారు మళ్ళా. అందరు గీల లెక్కనే చేస్తే యాక్సిడెంట్లా హెల్మెట్ దిక్కెళ్ళి సగం ప్రాణాలు కాపాడొచ్చని. పార్టీలా నేనే అందరికంటే పెద్ద మనిషిని, నేను ఏది చెప్తే గదే లెక్క. అరే పాపమని నువ్వు అడగంగానే ఎంపీని చేస్తే మీదికెళ్ళి కోసర్ లెక్క పార్టీలో ఎవ్వరికి ఇయని పెద్ద పదవి నీకు ఇస్తే, అరే నీకోసం గింత చేస్తే నా కోసం నువ్వు ఒక్క ముచ్చట మాట్లాడవా అని బాగా ఫీల్ అయినట్టున్నాడు మాజీ సీఎం కేజ్రీవాల్ సారు. గందుకే ఉండి గింత పని చేసిండు. పెద్దల సభల పెద్దలందరూ మాట్లాడిన దానికంటే 4 ముచ్చట్లు పెద్దగానే మాట్లాడిండు ఎంపీ రాఘవ చద్దా సారు మాట్లాడిన ఒక్కొక్క వీడియో సోషల్ మీడియాలో మస్తు ట్రెండింగ్లు ఉంటుండే. సారు కూడా పబ్లిక్ కు ఏమేం తిప్పలు పడుతున్నాడో గౌటి మీదనే పెద్దల సభల గలమెత్తటోడు మళ్ళా. ఉట్టి పుణ్యానికి రీఛార్జీలు పెట్టి మమ్మలను దోసుకుంటున్నారు అని చెప్పి గాముచ్చటం మీద అరుచుకున్నాడు. గట్లనే విమానంలా ఎక్కువ సామాను తీసుకుపోతామంటే ఎక్కువ పైసలు తీసుకుంటారు. మరి విమానం ఆగిపోతే విమానం లేట్ అయినా మరి గంటలు చాలా మంది ప్రయాణికులు ఎదురు చూస్తారు, గలకు పైసలు ఇయ్యరా అని చెప్పి గట్ల కొంత అరుచుకున్నాడు. ఇంకా పిల్లలు పుడితే తల్లిదండ్రులు ఇద్దరికి సెలవు ఇయ్యాలని చెప్పి పక్క బల్ల గుద్ది చెప్పిండు మొన్న. అయితే గిట్లా చాలా ముచ్చట్లు పెద్దల సభలో మాట్లాడిండు. సారు మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయినాయి. ఇప్పుడు ముచ్చటేందంటే ఆపు పార్టీ పెద్ద మనిషి కేజ్రీవాల్ సారు మొత్తం మీద అయితే సారు పదవిని తొలగించిండు మళ్ళా. అవును,
గిన్ని దినాలు రాజ్యసభల పార్టీ తరపున చిన్న నాయకుని లెక్క ఉంటుండే. ఇప్పుడు గా పదవిలకెళ్ళి తీసేసిండ్రు. మళ్ళా నేను ఎక్కువ మాట్లాడుతున్నా, పబ్లిక్ కోసం ఎక్కువ గల్లమెత్తుతున్నా, నేను ఎక్కువ ప్రజలలో మెప్పు పొందుతున్నా, కావాల్సి కుట్రతోని నన్ను తీసేసిండ్రు అని చెప్పి గిట్లా అరుచుకున్నాడు ఆపు పార్టీ పెద్ద మనిషిని. मुझे जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता है। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूँ क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हाँ, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूँ देश के आम आदमी की बात करता हूँ। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमेटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं। मैं जब जब आपके मुद्दे उठाता हूँ आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं। मैं आपको कहना चाहता हूँ थैंक यू। ఇన్నరు కదా గట్టిగానే అరుచుకోబట్టి ఇప్పుడు దేశంలో చాలా మంది పబ్లిక్ ఎంపీ రాఘవ్ చద్దా సార్కే మద్దతు తెలుపుతున్నారు. మళ్ళా నేను వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురు చేద్దామా? ఇక చిన్నపిల్లలకు 100కి 100 మార్కులు వస్తే ఎంత ఖుషి అవుతారో, అవ్వయ్యలకు కరెక్ట్ పండుగ పూట డబుల్ జీతం వస్తే ఎంత ఖుషి అవుతారో, రైతన్నలకు పంట బాగా పండి పైసలు ఎక్కువ వస్తే ఎంత ఖుషి అవుతారో, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, రీల్స్ చేసేటోళ్ళు గాళ్ళ వీడియో రాత్రికి రాత్రే వీడియో వైరల్ అయితే అబ్బా ఎంత ఖుషి అవుతారో. ఇప్పుడు సినిమా యాక్టర్ హేమక్క కూడా గట్లనే ఖుషి అవుతుంది. మళ్ళా ఎన్నో సినిమాలల్లో ఏక్ నెంబర్గా యాక్టింగ్ చేసిన నటి హేమక్క అగో ఏమో పట్టుకొని ఏమో చెప్తున్నది. ఆయనతో జ్వరం గుట్ట వచ్చిందా అనుకోగలరు. కాదు, అక్కకి నడుమ పబ్బుకు పోయిందట. పబ్బుకోతే గా పబ్బు మీద పోలీసులు రైడ్ చేసిర్రట. గా రైడ్లా చాలా మంది దొరికిరు. మళ్ళా అందరికీ పరీక్షలు చేసిండ్రు. గండ్లా యాక్టర్ హేమక్క గుట్ట పరీక్ష చేసిర్రట. ఇక ఇంకేమున్నది, గా పరీక్షలల్లా హేమక్కకు నెగిటివ్ వచ్చిందట. నేను ఎన్నో దినాల సంది చెప్తున్నా డ్రగ్స్ గిగ్స్ నాకేం అలవాట్లేవని, ఇప్పుడు నిజమయ్యింది కదా అని చెప్పి గిట్ల ఖుషీలో వీడియో రిలీజ్ చేసింది. మళ్ళా ఈవేళ నేను తప్పకు వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పలేదు, జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. విన్నారు కదా, అక్క పుల్లు ఖుషి కాబట్టి నెగిటివ్ వచ్చిందని చెప్పి. ఈ అక్క ముచ్చట గిట్లుంటే తతిమోళ్లను 8 మందిని అరెస్ట్ చేసిర్రు. మళ్ళా వాళ్ళ మీద కేసు కూడా కట్టిండ్రు. గా డ్రగ్స్ ఏడుకెళ్ళి వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి మొత్తం అంతా షిట్ట బయటికి తీస్తున్నారు మళ్ళా పోలీసులు. ఏగో గీ ముచ్చట మీకు ఎట్లా చెప్పాలి? మన ఇంట్లోన్న పాత సైకిల్ అమ్మితే ఒక 1000 రూపాయలు వస్తాయి కదా, ఇక పాత టీవీ అమ్మితే ఇంకొక 2000 వస్తాయి కదా, మరి పాత అల్మర్ అమ్మితే ఇంకొక 3000 వస్తాయి కదా. కానీ ఒక పెద్ద మనిషి జమానాలో వేసిన పెయింటింగ్ అరెస్ట్ పెడితే కోట్ల రూపాయలు వచ్చినాయి. అసలు అది ఏం పెయింటింగో చూద్దాం పాండి. ఎంతో గొప్ప కళాకారుడు రాజా రవివర్మ సారు ఇప్పుడు లేకపోయినా ఆయన పెయింటింగ్లు మటుకు ఎప్పటికీ ప్రజల గుండెల్లా నిలిచిపోతాయి. మళ్ళా అవును, గా లెక్కల వేసిండు మన దేవుళ్ళ దేవతల రూపాలు అప్పట్లోనే
పెయింటింగ్ వేసి ప్రపంచానికి చాటి చెప్పిండు మళ్ళా. గట్లనే అప్పట్ల ఆవు యశోద తల్లి శ్రీకృష్ణుని ఫోటో వేస్తే గా ఫోటో సాఫ్రోన్ నాట్ అనేటోళ్ళు ఏలం పాట పెడితే ఆ పెయింటింగ్ 167 కోట్లకు అమ్ముడు పోయింది మళ్ళా. మన భారతదేశంలో ఇప్పటిదాకున్న రికార్డులన్నిటినీ కొల్లగొట్టి మొత్తం మీద అయితే రాజా రవివర్మ సారు కొత్త రికార్డును సృష్టించిండు మళ్ళా. మన భారతదేశంలో ఇప్పుడు అత్యధికంగా అమ్ముడు పోయిన పెయింటింగ్ ఫోటో ఇదే మళ్ళా. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అబ్బా ఆ కళాకారుడు ఏమన్నా పెయింటింగ్ వేసిండా అని చెప్పి. ఇగో చిన్న పెద్ద అందరు కలిస్తేనే మన ఇల్లు ఎంత గట్టిగా ఉంటుందో సర్కార్ అంటే పోలీసులు, లీడర్లు, ఆఫీసర్లు అందరు కలిసి పని చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కదా. గంతటా కొంచెం గటు గిటు గట్లనే ఉన్నది కానీ నడుస్తున్నది కానీ ఆంధ్రల మటుకు వేరే లెక్కున్నది మళ్ళా. అరే పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, పోలీసులను ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. గిదేం పద్ధతి, గిదేం లెక్క అని చెప్పి ఆంధ్ర పోలీసు శాఖల్లో పెరిని నాని సారు మీద, పెరిని కిట్టు సారు మీద మస్తు గరమయ్యారు మళ్ళా. గడమయ్యుడే కాదు, పెరిని నాని సారు మీద కేసు కూడా కట్టిండ్రు. ఇక ఇంకేమున్నది, పెరిని నాని సారు ఎలా మైకుల ముంగలకు వచ్చి నేను మొత్తం పోలీసులను అనలే, మా లీడర్లలో కూడా కొందరు నకిలీ లీడర్లు ఎట్లుంటారో పోలీసులలో కూడా నకిలీ పోలీసులు ఉన్నారు, లంచాలు తీసుకుంటున్నారు, అన్యాయం చేస్తున్నారు అని చెప్పి బాగానే అరుచుకున్నాడు మళ్ళా. నేను మొన్న పామర్లో కూడా చెప్పా, మాలో ఎలా అయితే రాజకీయ నాయకుల్లో ఎలా అయితే తప్పుడు వాళ్ళు కొంతమంది ఉన్నారో, బుద్ధి గడ్డి తిని పేకాట్ల మీద బతుకుతున్నారో, క్లబ్బులు నడిపి బతుకుతున్నారో, ఇసుక తిని బతుకుతున్నారో, మట్టి అమ్ముకుని బతుకుతున్నారో, జనాలకి పనులు చేయడానికి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, కాంట్రాక్టర్ల దగ్గర బల్ల కింద చేయి పెట్టి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, మాలో చెడిపోయినట్టుగానే కొంతమంది పోలీసుల్లో కూడా కొంతమంది అధికారులు, ఉద్యోగస్తులు చెడిపోయి ఉన్నారండి. వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పాను. అంటే మీలో చెడిపోయినా కూడా మేమేం మాట్లాడకూడదు ఎవరిని కాదండి. మీలో చెడిపోయిన ఉన్నవాళ్ళు కూడా తప్పుడు కేసులు కట్టి దుర్మార్గాలు చేస్తుంటే కూడా మాట్లాడకూడదా? అది శాఖకి సంబంధం ఏమవుతుంది? కృష్ణా జిల్లాలో దాదాపుగా 3,500 నుంచి 4,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. అందరూ జైపాల్ గారు లాగా నీతిగా, నిక్కచ్చిగా, నికార్సుగా. జైపాల్ గారు మీలాగా అందరు లేరు, కొద్దిమంది తేడాగా ఉన్నారు. అక్కడక్కడ వేళ్ల మీద లెక్క పెట్టేట్టుగా యూనిఫామ్ వేసుకుని బారులోకి వెళ్ళి తాగుతున్నారండి. నీలాగా నిక్కచ్చిగా ఎవరు లేరు జైపాల్ గారు. నువ్వేమనుకుంటున్నావు? అంతా నేనే అనుకుంటున్నావు. మీకులాగా అంతా ఉంటలా పోలీస్ వ్యవస్థలో. మాలో చెడిపోయినట్టే మీలో కూడా కొంతమంది తేడాగా ఉన్నారు. కొద్దిమంది భయం కూడా లేకుండా, అంటే ఉద్యోగం, విధి నిర్వహణ, నెత్తి మీద సింహం, భుజం మీద సింహం అంటే కూడా భయం లేకుండా కొంతమంది పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా పనిచేస్తున్నారు కొంతమంది. అప్పుడు మాట్లాడతారండి. బాధ కలిగినోడు, గాయపడ్డాడు, అన్యాయానికి గురిగా పడినోడు నిలదీస్తాడు. అతన్ని నిలదీస్తే మొత్తం మా 4,000 మందిని నిలదీసినట్టంటే భగవంతుడే కాపాడాలి జైపాల్ గారు మిమ్మల్ని. ఇలా మీరు భావనలోకి తీసుకుని ఇలా మీరు మాట్లాడితే కనుక భగవంతుడు తప్పితే ఎవరు కాపాడలేరు. అందులో జైపాల్ గారు లాంటి వాళ్ళు అయితే అసలు బాధ ఎందుకు? ధర్మం 4 పాళ్ళ జమ్ జమ్ అని నడుస్తుంది కదా. ఏ జైపాల్ గారు నేనంటున్నా, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని జైపాల్ గారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని 4,000 మంది పనిచేస్తే అసలు తగ్గు ఎందుకు? అసలు ప్రజలకి పోలీస్ వ్యవస్థకి ఫ్రిక్షన్ ఎందుకు ఉంటుంది? అసలు విన్నారు కదా, నేను అందరిని అనలేదు కొందరినే అన్నా అని అనవచ్చే. ఏందో ఏమో కానీ మొదలు గిట్ల కొట్లాడుడెందుకో, అటెనక గిట్ల అనుడెందుకు అని చెప్పి ఆంధ్ర పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు మళ్ళా. ఇగో పింఛన్ రాకపోయినా, ఇక బియ్యం రాకపోయినా, ఇందిరమ్మ ఇల్లు రాకపోయినా, ఆఖరికి రైతు భరోసా పైసలు రాకపోయినా అధికారుల దగ్గరికి పోతాం. కానీ గ్రామ సభల పుణ్యాన అధికారులే ఊర్లోకి వస్తున్నారు. మరి గ్రామ సభలు ఎట్లా నడుస్తున్నాయో ఇక చూద్దాం పాండి. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామం అభివృద్ధి అయితే మన రాష్ట్రం అభివృద్ధి అయినట్టు, మన దేశం అభివృద్ధి అయినట్టు. మరి మన గ్రామం అభివృద్ధి చేసుకోవాలి కదా అని చెప్పి తెలంగాణ సర్కారు ముందడిగేసింది. గదేంటంటే ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టాలని. ఈ ఆలోచన అయితే ముద్దుగానే ఉన్నది కానీ పబ్లిక్ అయితే అధికారుల మీద మస్తు గరం అవుతున్నారు మళ్ళా.
ఇగో గీ తాత ఉన్నాడు కదా, గీ తాత అయితే ఖతర్నాక్ కరుచుకున్నాడు మళ్ళా. అవు నా సోపతి గాళ్ళందరికీ పింఛన్ వచ్చింది, నాకు పింఛన్ రాలేదు. అరే ఎట్లా, సర్కార్ అంటే అందరికీ న్యాయం చేయాలి కదా అని చెప్పి మనసులున్న మాట బయట పెట్టిండు. మేడం సరే, ఇప్పుడు నేను ఏమంతా బాధపడతలేను, కానీ నా ఎదుటోడు తింటుంటే నేను ఉపాసం పడుకుంటే అట్లుంటుంది. నేను వేస్తేనండి 200 యూనిట్లు అండి, మరి 230-40 కాలుస్తుంది, ఇంకా 160-170 యూనిట్లు కాల్తలేదు. మరి అది ముందే చెప్పాలి కదండి. రేషన్ కార్డు ఉన్న కూడా లేనైనా కూడా వస్తున్నది. కొడుకులు ఉద్యోగస్తులు పింఛన్ వస్తుంది, బియ్యం వస్తున్నాయి. మరి నాకెందుకు? నాకు ఒక్కడే కొడుకు కాదండి, అందరికీ రావాలి, సంతోషం. నేను కాదంటలేను, వానికి ఎందుకు వస్తుంది నాకు వస్తలేదని కాదు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఊళ్ళో లెక్కలు తీస్తారా మేడం? మీరు ఊళ్ళో లెక్కలు తీయండి. చెప్పినప్పుడు విన్నారు కదా, ఇక గీ తాత గిట్లర్చుకుంటే ఇంకో తాత ఉట్టి పుణ్యానికి పిరి బస్సు పెట్టిర్రు, మంచిగానే ఉన్నది. కానీ గా పిరి బస్సు పెట్టి మొగోళ్ళ దగ్గర డబ్బులు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. గిదేం పద్ధతి, గిదేం లెక్క అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు మళ్ళా. మన ప్రభుత్వమే సరే, ఆయన ఇచ్చితే మనకు ఉచితం కరెంటు అందు, ఉచితం అండు, ఇండ్లు అందు, అన్నాను ఇచ్చే కాడికి ఇస్తున్నారు. అయితే అది గవర్నమెంట్, ఈ ప్రభుత్వం మరి ఇది ఎవరికి పెట్టింది? ఉద్యోగస్తులు పెట్టింది. ఏది ఉద్యోగస్తులు బాగా బస్సు ఎక్కిపోతుంది. మన పల్లెటూరులో ఎక్కుతామా? ఎక్కుతలేదు. మన బస్సు ఉందా? లేదు. అయితే ఎదుగుపడ్డా ఉద్యోగులు భార్యలకు, ఉద్యోగులు భర్తలకు. అయితే ఈ బస్సుకి రాయి యాడేస్తుండ్రు. ఇది మొగలు మీద పెంచుడు, ఆడలకు తగ్గించి మొగలు మీద పెంచుడు బస్సు రాయి. అయితే నువ్వు ఎక్కడికైనా పోతే వెళ్తుంది, హైదరాబాద్ పోతే వెళ్తుంది, సూర్యపేట పోతే వెళ్తుంది, నన్ను కిరాయి ఉంటుంది. ఆ కిరాయి ఈ డబ్బులు పడుతుంది. విన్నారు కదా, గ్రామ సభల తాతలు గర్జించబట్టే. మరి గింతకి గిది ఏ ఊర్లో అయ్యిందంటే నల్గొండ జిల్లా నకరేకల్ మండలము మంగళపల్లి గ్రామంలో అయ్యింది. మొత్తం మీద అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముచ్చట గిట్లుంటే మహాలింగపురం గ్రామంలో ఏడేసిన గొంగడి అన్నే అన్నట్టు ఎన్నో దినాల సంది కరెంటు స్తంభాలు గట్లనే ఉన్నాయి. గా ఇనుప కరెంటు స్తంభాల దిక్కెళ్ళి పబ్లిక్ మస్తు తిప్పలు పడుతున్నారు. అవు ఎప్పుడు షాకు కొట్టేది తెలియదు అని చెప్పి మస్తు భయపడుతున్నారు. గట్లనే గా ఊర్లో 1వ వార్డులా ఇళ్ల మధ్యలో ట్రాన్స్ఫారం ఉన్నది, గది తీసేయాలి అని చెప్పి ఎన్నో దినాల సంది మొత్తుకుంటున్నా అధికారులు అస్సలు పట్టించుకుంటలేరు అని చెప్పి గ్రామ సభలనే గరం అయ్యిండు సర్పంచ్ సాబు. మా ఊరికి ఇంతవరకు కూడా ఏం చేయలేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఏది ఎలక్షన్ డిపార్ట్మెంట్. మాకు ఖచ్చితంగా ఫండ్స్ కావాలి. ఒకటి ఏంది, ఐరన్ పోల్స్ ఒకటి తీసేయాలి, కండక్టర్ ఊరుతో చేంజ్ చేయాలి. ఎక్కడైతే ఇప్పుడు ఎస్టిమేషన్, ఇప్పుడు 90,000 ఎస్టిమేషన్ చెప్తే ఇంతకుముందు మీకు ఏది ఎస్సీ కాలనీ ఫస్ట్ వార్డు షిఫ్టింగ్, ఆ ఫండ్స్ కూడా పెట్టమంటే మాకు వచ్చే ఫండ్స్ కొద్దిగా మేము ఏం దాకా పెడతాం అంటే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు రిప్రజెంటేషన్ రెడీ చేస్తాం, మీ ద్వారా ఏ గారికి ఇస్తాము. ఈ సాధ్యమైతేనే మేము చూస్తాం, సాధ్యం కాకపోతే మేము కరెంట్ బిల్ కట్టాము. మేము ఖచ్చితంగా ఊరంతా కరెంట్ బిల్ కరెంట్ పని చేస్తాం. కావాలంటే 500 మంది 1000 మంది ధర్నా కూడా వస్తుంది. ఎందుకంటే మేము బాగా సఫర్ అవుతున్నాం. నేను ఆర్టీఓ కూడా చేస్తున్నాను. నేను 2014 నుంచి ఇంతవరకు మా ఊరికి వచ్చిన ఫండ్స్ ఏమీ లేదండి. మరి దారుణంగా డిపార్ట్మెంట్ అయితే, ఎలక్షన్ డిపార్ట్మెంట్ అయితే. కానీ చాలా చేయాలి సార్. ఇప్పుడు ఏ ఊళ్ళో ఐరన్ పోస్ట్ అయితే ఎక్కలేవు, మా ఊర్లో ఉన్నాయి. కొన్ని ఏరియాలో షాక్ కూడా వస్తుంది. నువ్వు ఎస్పెషల్ ఎందుకంటే నీకు అనుభవం కాబట్టి నువ్వు ఖచ్చితంగా కూర్చోండి. రేపు మార్నింగ్ కూర్చొని అది కంప్లీట్ చేద్దాం. కొంచెం విషయం సీరియస్ సార్, చాలా ఇబ్బంది ఉంది ఓటేసుకోవాలి. విన్నారు కదా, మొత్తం మీద అయితే గిట్లున్నది కథ. సర్కారు ఆలోచన ముద్దుగానే ఉన్నది, కానీ గిట్ల పబ్లిక్ కోరుతున్న తిప్పలన్నీ తీరిస్తే బాగుంటది అంటున్నారు మళ్ళా. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ దాని ఆర్తలు, జిగేల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు కలుద్దాం. నమస్తే.